నమస్కారం మిత్రులందరికీ. ఈరోజు ఒక కరెంట్ అఫైర్ విషయం షేర్ చేసుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. సో కరెంట్ అఫైర్స్ మనం షేర్ చేసుకోవాలంటే ఈరోజు నుంచే మొదలు పెట్టుకుందామని నేను అనుకున్నాను. ఆ తర్వాత రోజుకొక కరెంట్ అఫైర్స్ బిట్ గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఖచ్చితంగా ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటూ పోదామని నేను అనుకున్నాను. సో ఈరోజు విషయం చూసుకున్నట్టయితే అందశ్రీ గురించి. అందశ్రీ ఎక్కడ పుట్టారు? అందశ్రీ మన తెలుగు కవి. సో ఆయన ప్రజాకవి మరియు ప్రజాజనములో ఏ విధంగా దూసుకెళ్ళారు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా దూసుకెళ్ళారు, ఆయన పేరు ఏ విధంగా ఇలా ప్రసిద్ధమైంది అనేటువంటి అనేక విషయాల గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇప్పటికిప్పుడే మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. రోజు ప్రతిసారి చూసినప్పుడు వీడియోలను లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని మర్చిపోవద్దు. ఏదైనా నేను అప్లోడ్ చేస్తే అది మీ వరకు అప్పటిదప్పుడే చేరుకోవాలి అనే విషయాన్ని గుర్తుకు పెట్టుకొని మీరు ఒక్కొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే మీకు ఈ విషయాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. సో ఇక్కడ నంబర్ 1 మొట్టమొదటి విషయం ఏమంటే అందశ్రీ గారు ఎక్కడ పుట్టారు, ఆయన జననం ఎక్కడిది? ఆయన జననము పాత జిల్లాలైనటువంటి మన ఓరుగల్లు జిల్లా. కానీ ప్రస్తుతము ఆయన జిల్లా ఏది అంటే జనగామ జిల్లా, పెంబర్తి గ్రామం, అక్కడ పుట్టాడు. ఆయన పుట్టిన సంవత్సరం ఏంటిదంటే జూలై 18, 1961. మీడియాలో దాదాపుగా జూలై 17 అని చెప్తూ ఉంటారు, కానీ వాస్తవానికి జూలై 18, 1961 జననము. ఇలా చూసినట్టయితే మన అందశ్రీ యొక్క జీవితము తన ఊరు నుంచి, గ్రామం నుంచి గొర్రెల కాపరిగా ఆయన జీవితం మొదలవుతుంది. సో గొర్రెలు మేపుతూనే ఆయన తాను చూసిన ప్రకృతి మరియు ప్రకృతిలో పెరుగుతున్న జీవాలతో పెరుగుతున్న మన మానవాళి యొక్క ప్రవర్తనను ఏ విధంగా పసిగట్టి పాడాడో ఆ విషయాలను చాలామంది గ్రహించి ఆయనకు చదువు కోసం కూడా ఆయనకు స్థానం కల్పించారు. ఆయనకు చదివించడానికి స్థానం కల్పించిన వ్యక్తి ఎవరు అంటే శృంగేరి మఠంలో ఉండేటువంటి శృంగేరి మహారాజు. ఆయన తనను తెలుగులో చదువు కూడా నేర్పించాడు. ఆ వ్యక్తి యొక్క ప్రభావం వల్ల ఇంకా ప్రభావితమైనటువంటి మన అందే ఎల్లయ్య. ఇక్కడ అందే ఎల్లయ్య అంటే అందే శ్రీ యొక్క పూర్తి పేరు అందే ఎల్లయ్య. తాను పెంబర్తి గ్రామం, ఓరుగల్లు జిల్లా, పాతది ఇప్పటి జిల్లా జనగామలో పుట్టి గొర్రెల కాపరిగా ఉంటూ కొన్ని పాటలు పాడుతూ కొన్ని జానపద గీతాలు పాడుతూ తన గ్రామంలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. అలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి తెలంగాణ చరిత్రలో కూడా ప్రఖ్యాతిగాంచి తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిపోయారు. ఆయన జీవితం చాలా గొప్పది. ఎలా అంటే తాను 2006లో కూడా గంగా సినిమాలో పాట రాసి పాడి ఆ పాటకు ఆయన అవార్డు పొందడం జరిగింది. ఉత్తమ గాయకుడుగా సినిమా అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఇలాంటి చాలా అవార్డ్స్ ఆయన తీసుకోవడం జరిగింది. కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతములో మలి ఉద్యమానికి తెలంగాణ 2006 నుంచి 2014 వరకు ఊపందుకున్నటువంటి ఆ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా అందశ్రీ రాసినటువంటి కొన్ని పాటలతో బాగా ఊపందుకున్నది తెలంగాణ ఉద్యమం. ఆ రోజుల్లో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 2011, 12, 13, 14 నుంచి 15 వరకు నేనున్నాను. 14లో తెలంగాణ వచ్చేసింది. నేను కూడా అందశ్రీని ముఖాముఖిగా ధూమ్ధామ్ తెలంగాణ స్టేజ్లపై ఆయన పాటలు పాడంగా ముఖాముఖిగా విన్నాను. నిజంగా చాలా అదృష్టం. సో అందశ్రీ
తన 'గంగా' సినిమా నుంచి మొదలుపెట్టి ఇంకా తెలంగాణ కోసం 'భలే నీకు వందనాలమ్మ అమ్మ నీకు వందనాలమ్మ' అనేటువంటి మంచి రాగంతో పాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ విధంగా ఆయన ఆహ్, పాటల్లో ఎలా ప్రవేశించాడు, కవి గాయకుడిగా ఎలా మిగిలాడు అనే విషయానికొస్తే, ఆ అందశ్రీ తన పాటలను రాయడం ఆ తర్వాతొచ్చింది కానీ, చదువు నేర్చుకున్నాక. కానీ మొట్టమొదటి తన జీవితం తెలంగాణ గ్రామీణ భాగంలో ఎవరైతే జనాలు ఇక్కడ ఫోక్ సాంగ్స్ జానపద గీతాలు పాడతారో, అవిటిని పాడుతూ పండుగల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తూ, అలా ఉత్సవాలు, పండుగలు, పర్వములు చేస్తూ అలాంటి వాటిలోనే కొంచెం ప్రసిద్ధికెక్కినంక తెలంగాణ ఉద్యమంలో గూడా 'ధూమ్‌ధాం తెలంగాణ' మరియు అప్పటి మార్చ్‌లు గానీ, అక్కడక్కడ జరిగేటువంటి స్టేజ్ పైన జరిగే తెలంగాణ ఉద్యమం పరంగా జరిగే కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆయన తప్పకుండా అక్కడ అటెండ్ అయ్యేవారు. ఆయనకు పిలుపు గూడా వచ్చేది. చాలా ఒక వీఐపీ లాగా పిలుపు ఆయనకు వచ్చేది. అంతటి గొప్ప కవి మరి. ఆయన అలా రాస్తూ కొన్ని పాటలు రాస్తూ మొదటగా ఆయన మనకు తెలంగాణకు ఒక మంచి గుర్తింపు అందించారు. దాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేంటిది అంటే 'జయ జయ హే తెలంగాణ' పాట. అందులో అన్ని నదుల గురించి, భూమి గురించి, పచ్చని పైరుల గురించి, తెలంగాణ తల్లి గురించి, మరియు తెలంగాణ రాజుల గురించి, చరిత్ర గురించి, చార్మినార్ గురించి, గోల్కొండ కోట గురించి అన్నిటినీ కలుపుతూ తెలంగాణ వైభవాలను గొప్పగా తీర్చిదిద్ది చెప్పినటువంటి మొట్టమొదటి కవి అందెశ్రీ అందె ఎల్లయ్య గారు మాత్రమే. ఇలాంటి ఇంకా ఈయనకు సాటికొచ్చే కవులు ఇంకెవరు లేరు. ఈ ఆధునిక కవుల్లో ఉన్నారు కావచ్చు, గద్దరన్న ఉండే. కానీ గద్దరన్నతో పాటుగానే పాటలు పాడడం నేర్చుకున్న వ్యక్తి తనదైన ముద్ర వేశాడు. అదే గద్దరన్నలాగా కాకుండా, అదే పాత మన పాత కవుల గురించి చదివిన వ్యక్తి. కానీ అలా అందరి కవులను అనుసరించిన చివరికి తన పాటల్లో, తన కవితల్లో మాత్రం, తాను రాసిన కవితల్లో, పాటల్లో మాత్రం ఏ కవిని అనుసరించలే ఆయన. ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. తాను నోరు ఇలా అడ్డం పెట్టి రాగం బాగా రావాలని నోరుకి చేతు అడ్డం పెట్టి ఇలా పాటను పాడతారాయన. మరి 'జయ జయ హే తెలంగాణ' పాట ఆయన 2011లో మొట్టమొదటిసారిగా ఆర్ట్స్ కాలేజ్ ముందర జరిగినటువంటి ఆ తెలంగాణ ఉద్యమ 'ధూమ్‌ధాం తెలంగాణ' స్టేజ్ ఉండే. ఆ స్టేజ్ పైన పాడడం జరిగింది. నేనైతే ఆయన పాడిన పాటను మళ్ళీ 2013లో చూడడం జరిగింది ముఖాముఖిగా. ఇలాంటి కవి యొక్క మరి మరణం అనేది మొన్న స్వర్గవాసం అనేది అయింది. మరి మన అందే ఎల్లయ్య గారికి, అందే శ్రీ గారికి, ఆయన అందే ఎల్లయ్య నుంచి మంచి కవితలు, పద్యాలు, మంచి పాటలు రాస్తూ అందే ఎల్లయ్య నుంచి అందే శ్రీగా ఎదిగారు కాబట్టి మన తెలంగాణకు కూడా మంచి గీతం, దేశానికి జాతీయ గీతం ఎంత గౌరవకరమో మరి అంత గౌరవప్రదమైనటువంటి 'జయ జయ హే తెలంగాణ' అనేటువంటి పాటను రాశారు. ఈరోజు తెలంగాణలో 4 కోట్ల జనాలందరూ కూడా నోరెత్తి ఒకటే దగ్గర గొంతుక కలిసి పాడుకునే పాట అది. కవి మనకు ముక్కోటి జనాలు పాడుకునే పాట అన్నాడు. ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం అన్నారు ఆయన. కానీ ఈరోజు ముక్కోటి కాదు, 4.5 కోట్ల జనాలు ఏకమైన గీతం అది. 4.5 జనాలు ఏకమై పాడుతున్నటువంటి గీతం అది. అలాంటి గీతము ఇక్కడ మనకు ఆయన అందించారు. సో ఈ గీతంను ఎవరు మర్చిపోవద్దు. ఇలా గవర్నమెంట్ కూడా గుర్తింపు ఇచ్చి ఆయనకు ₹1 కోటి ఇవ్వడం, మరియు హైదరాబాదులో ఇల్లు కట్టించడం లాంటిది మంచి విషయమే. సో గవర్నమెంట్లు కూడా, ప్రభుత్వాలు కూడా ఇలా పట్టించుకోవాలి. ఇలాంటి ప్రజా కవులను గ్రామీణ భాగాల నుంచి మరి పట్టణాల వరకు తెలంగాణ చరిత్రను మరి గొప్పగా సృష్టించే, గొప్పగా చెప్పే ఇలాంటి ప్రజా కవులను మనం కూడా ఆదరించాలి. ప్రభుత్వాలు కూడా గౌరవించాలి. మిత్రులారా, ఈరోజుకి
ఇంతే మీ కరెంట్ అఫైర్. కానీ ఆయన మరణం చెప్పడం మర్చిపోయాను. మరణం 10 నవంబర్ 2025 నాటికి ఎల్లయ్య గారికి 64 సంవత్సరాలు నిండింది. 64లోనే త్వరగానే స్వర్గవాసమైంది. దుఃఖకరమైన విషయం. మరి అందే ఎల్లయ్య కాకుండా ఇంకా నేను ఇంకో కరెంట్ అఫైర్స్ పాయింట్ చెప్పబోతున్నాను. ఢిల్లీలో ప్రతి సంవత్సరము ఏ కాలంలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అంటే, ఢిల్లీలో ప్రతి సంవత్సరము పొల్యూషన్ అనేది ఎక్కువ అయ్యేది మాత్రం శీతాకాలంలోనే. ఇది రెండో పాయింట్. ఇంకో పాయింట్, మనకు ఉప ఎన్నికల్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెసే గెలిచింది. రెండో పాయింట్. బీసీ జనము బీసీ కాంపిటీషన్ అంటూ ఇది అది చేసి వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనే ఆరోపణలు అవి ఇవి వస్తూ ఉంటాయి. కానీ నిజానికి కాంగ్రెస్ క్యాండిడేటే చివరికి గెలవడం జరిగింది. ఎవరు ఏమన్నా చివరికి ఆయననే గెలవడం జరిగింది. కానీ ఇంకో విషయం, ఉప ఎన్నిక మరి బీహార్లో అవిట్లో కూడా జరిగింది. సో ఉత్తర భారతదేశంలో మొత్తానికైతే ఎన్డీఏ గెలిచింది. ఇక పోతే నిన్న మనకు 15 డేట్ 15 నవంబర్ ఏంటిది అంటే, ఒక గొప్ప ఆదివాసీ కేరటం యొక్క జన్మదినోత్సవం. అది పుట్టినరోజు. అదేంటిది అంటే భగవాన్ బిర్సా ముండా యొక్క పుట్టినరోజు. ఆయన బీహార్లో, అప్పటి ప్లేన్ బీహార్లో రాంచీలో పుట్టారు. మరి ఇప్పుడు అవన్నీ ఏకం కాదు, డివైడ్ అయిపోయినాయి. జార్ఖండ్ డివైడ్ అయిపోయింది. అలాంటి జార్ఖండ్ రాంచీ ప్రాంతంలో వస్తుంది. సో ఆయన ఒక ఆదివాసి, చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళ జీవితం, 15 ఏళ్ళ వయసులోనే చాలా గొప్ప ఉద్యమాలు చేసిన వ్యక్తి. మరియు తక్కువ వయసులోనే భారతదేశ స్వతంత్ర ఉద్యమాలు చేపట్టి చనిపోయిన వ్యక్తి. సో ఆయనను 2 ఏళ్ల పాటు ఆంగ్లేయులు బంధించారు 1966 టైంలో. సో 1966 కాదు, అది 1800, ఆయన 18వ శతాబ్ది, ఇప్పటి వ్యక్తి కాదైనా. సో మొదటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి వ్యక్తి ఆయన. అంతకంటే మనం ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన పేరు మీద ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మన కేంద్ర ప్రభుత్వము ఆదివాసీ గౌరవ్ దివస్ అనేది జరుపుకోవాలి ఆదివాసులందరూ అని మోడీ గారు పిలుపునిచ్చారు. ఆయన ఏమన్నారంటే, మనకు భారతదేశంలో ఉన్న ఆదివాసులందరి యొక్క ఆత్మగౌరవం కాబట్టి ఆదివాసుల యొక్క ఆత్మగౌరవ దినోత్సవం అని చెప్పి ఆదివాసీ గౌరవ్ దివస్గా బిర్సా ముండా యొక్క జయంతి రోజు జరుపుకోవాలని చాలా బాగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, నరేంద్ర మోదీ గారు, ఆయన ప్రకటించడం జరిగింది. ఏంటిదంటే, ఆదివాసీ గౌరవ్ దివస్ను మనము బిర్సా ముండాను గుర్తుకు చేసి, ఆయన జయంతి రోజు ఆయనను గుర్తుకు చేస్తూ ఆయన పుట్టుకను పురస్కరించుకొని మనం జరుపుకోవాలి అని మన గొప్ప ప్రధానమంత్రి తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా 2025 నుంచి ఆదివాసీ గౌరవ్ దివస్ అనేటువంటి దాన్ని నవంబర్ 15 రోజు జరుపుకుంటున్నాము. అంటే వచ్చే సంవత్సరం కూడా అది జరుపుకుంటాము. ఎలా హిందీ దివస్, ఎలా స్వతంత్రతా దివస్ ఎలా జరుపుకుంటామో ఇలానే అన్నీ జరుపుకునే విధంగా ఆదివాసీ గౌరవ్ దివస్ కూడా ప్రతి సంవత్సరం 15 నవంబర్ రోజు ఉంటుంది. ఇక అందరికీ థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు ఇలాంటి మంచి మంచి విషయాలను రోజు నేను తీసుకొస్తాను. దీన్ని గుర్తుంచుకొని మనకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి రోజు గుర్తుంచుకోండి, వినండి. చాలా మంచి విషయాలను నేను మీకు పట్టుకొస్తాను. థ్యాంక్ యూ.